45 న్యూస్ కి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానంని దర్శించడం జరిగింది. నిన్న మహానాడు పండుగ వాతావరణం వీక్షించిన తదనంతరం ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలని స్వామివారిని కోరటం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుండి ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సంకేతాలను మన రాష్ట్రంలోకి తేవటం కోసం అనునిత్యం శ్రమిస్తున్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి స్వామివారి పూర్తి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకోవటం జరిగింది. ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హెచ్ఆర్డీ మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని, నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి, మంచి జరగాలి అని చెప్పి స్వామివారిని కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా వ్యక్తిగతంగా